ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గత ఏడాది కంటే ఎక్కువగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శివమాల వేసుకున్న భక్తులకు 4 రోజుల పాటు సర్వదర్శనం కల్పించనున్నామని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు వైభవపేతంగా జరుగుతాయి. 41 రోజు మరి శివదీక్షలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా అర్ధమండలం వేసుకున్నటువంటి వారికి ప్రత్యేకించి మేము చంద్రావతి కళ్యాణ మండపం దగ్గర వారిని హోల్డ్ చేసి వారికి ప్రత్యేకించి 8 నుంచి 12వ తారీఖు వరకు వారికి స్పర్శ దర్శనాన్ని వివిధ టైమింగ్స్లో స్లాట్ల ద్వారా సామాన్య భక్తులకు ఎవరికి అసౌకర్యం కాకుండా వాళ్ళని వీళ్ళని ఇద్దరిని సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ స్పర్శ దర్శనం యొక్క అవకాశం కల్పించడం జరిగింది. మిగిలినటువంటి వారికి 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎవరికి ఏ విధమైన సడలింపు లేకుండా కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉండేటట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏరియా ఏదైతే 7 కిలోమీటర్ల పరిధిలో ఉందో 4,15,000 ఎస్ఎఫ్టీకి పైబడినటువంటి దాన్ని షేడ్ వేస్తామన్నాం. దాదాపు 3,000 మంది పోలీసు వారు, దాదాపు 2,000 పైచిలకు ఇతర సిబ్బంది, అదేవిధంగా మరి వచ్చినటువంటి భక్తులు వీరందరికీ కూడా కావాల్సినటువంటి వసతితో పాటు కావాల్సిన మౌలిక సదుపాయాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దాదాపు 7 చోట్ల మేము బేస్ క్యాంపులుగా పెట్టేసి అక్కడ కాసేపు భక్తులు సేదతీరటానికి ప్యాండల్స్ వేయటం జరుగుతుంది. తాత్కాలికంగా మరి టాయిలెట్ ఏర్పాటు చేయటం, మెడికల్ క్యాంపులు పెట్టడం, అక్కడ కొంతమంది ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వారికి అవసరమైనటువంటి అన్ని డ్రింకింగ్ వాటర్, తర్వాత ఇవన్నిటిని ఏర్పాటు చేయడం ద్వారా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నాం. 7 చోట్ల మేము క్రేన్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా టోయింగ్ వెహికల్స్ ఏదైనా పొరపాటున ఒక వాహనం కనుక ఏదైనా రిపేర్ వచ్చేసి క్రేన్ ద్వారా తీసుకొని లిఫ్ట్ చేసేసి పక్కకు తీసుకెళ్ళి, తర్వాత ఆ వచ్చేటువంటి రూట్లో కూడా మనకు దోర్నాల నుంచి ఘాట్ రోడ్లో, అదేవిధంగా మనకు అమరాబాద్ నుంచి వచ్చేటువంటి వాటికి కూడా ఆ టోయింగ్ వెహికల్స్, తర్వాత మన మెకానిక్స్ను కూడా ఫ్రీక్వెన్సీ పెట్టడం ద్వారా ఇది పెడుతున్నాం. 4,300 రూముల వరకు భక్తులకు అందుబాటులో వివిధ దీంట్లో ఉన్నాయి. సిబ్బంది దాదాపు 5,000 మంది పనిచేస్తారు. వీళ్ళన్నింటినీ కూడా నిర్వహణ పరంగా వచ్చినప్పుడు తప్పనిసరి కాబట్టి వీలైనంత వరకు ఎవరికి అసౌకర్యం కాకుండా చూస్తాం. ఈ సంవత్సరం 13,500 అంటే 3,500 మంది మనం వసతులను పెంచడం జరిగింది. అంటే మనకున్న స్థలాభావాన్ని బట్టి మనం ఏర్పాటు చేస్తాం. అలాంటి వాటిల్లో మనం ఉదయం మొట్టమొదట మరి పూజాధికారులు ఏదైతే మరి కాల పూజలు వింటూ ఉంటాయో ఆ రోజు మహాశివరాత్రి రోజు 2:30 గంటల తెల్లవారుజాము 2:30 గంటలకే సామాన్య భక్తుడికే మొట్టమొదటిగా స్వామి అమ్మవార్ల యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించి 6:30కి మాత్రమే మనం విఐపీలు కానీ వాళ్ళని తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 11 గంటల 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే మహానివేదన ఉంటుంది. ఆ ఒక్క 15 నిమిషాలు తప్పక సాయంత్రం 4:30 వరకు కంటిన్యూస్గా 4 లైన్ల ద్వారా వాళ్ళని మా యొక్క స్వామి అమ్మవార్ల దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతాం. ధన్యవాదాలు సార్. ఇది శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నంద్యాల జిల్లా.